ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది. స్టార్టింగ్‌లో నేమ్ కూడా అటాచ్‌మెంట్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి నేమ్స్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి నేమ్ చాలా బాగా అట్రాక్టివ్‌గా ఉంటదని ట్రై చేసిన. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మర్చిపోవద్దు చూడండి. ఇప్పుడైతే డెమో ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంది. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీకు అంటే ఒక ఫీల్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత ఈజీగా అయితే ఈ ట్యుటోరియల్ వీడియో అయితే చూడండి. 100% ఈ వీడియో అయితే మీరు చూడాలి. ఎందుకనేది ముందు ముందు చెప్తాను. ఓకే. ఫస్ట్ అయితే మీరు ఫాంట్ కానీ ఇలాంటివి ఆహ్, ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం చెప్తాను. అది మాత్రం 100% చేసుకోండి. మీ దగ్గర హైపిక్ అనే ఒక యాప్ అయితే ఉంటే మంచిది. లేకపోతే నేను వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. ట్రై చేయండి. వింక్ యాప్ కూడా అక్కడనే ఉంటది. ఓకే. దీంట్లో మీకు ఫోటో అనేది నేను ఓపెన్ చేస్తా. ఈ వింక్ యాప్ అయితే ఓపెన్ చేస్తా. మళ్ళీ అది హైపిక్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ అంటే కొంచెం ప్రాంప్ట్ ఇవ్వాలి. అది ప్రాబ్లమ్‌గా ఉంటది. ఓకే. ఒక ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. ఈ ఫోటో ఉంది. నేను ఈ దాంట్లో నేనైతే 9:16లో అయితే దీనికైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నా. ఇలాగైతే ఒక 6, 7 ఫోటోస్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా అసలు మీకు ఇబ్బంది అయితే ఏం కాదు. ఈజీగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సేవ్ చేసేసిన. ఇలాగైతే మీరు చెప్పాను కదా! ఒక 5, 6 ఫోటోస్ అయితే కంటిన్యూ అయితే చేయండి. ఓకే. మిగతాది ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో అయితే నేమ్ అయితే వస్తది. ఈ నేమ్ అనేది నేను ఒక విషయం చెప్తాను. ఇందులో 2 టైప్ అయితే ఉంటది నేమ్స్ అనేది. స్టార్టింగ్‌లో అయితే లెటర్ బై లెటర్ వస్తది. దాని తర్వాత అన్ని లెటర్ అయితే రివీల్ అవుతుంది. ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 5 లెటర్ అయితే ఓకే. చాలా మంచిదే. 6, 7, 8 లెటర్స్ ఉంటే సైజ్ అనేది మీరు తక్కువ చేసుకోవాలి. అంటే లేయర్ సైజ్ అనేది గ్రూప్ ఉన్నాయి ఇందులో. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది మీరు డిలీట్ చేసేయండి. ఒక్క లెటర్ మాత్రమే ఉంచి మిగతాది డిలీట్ చేసేయండి. స్టార్టింగ్‌లో ఎస్ పెట్టాను. ఇప్పుడు దీన్ని నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ నేను వేరే నేమ్ అయితే పెడుతున్నాను. ఎం పెట్టేసిన ఈ ఫోటో రిమూవ్ చేసి ఆ టెక్స్ట్ కింద ఫోటో పెట్టుకోండి. ఓకే. ఇలా. ఓకే. ఇదైతే సెట్ అయింది. ఇలాగైతే మీరు ఒక లెటర్ అయింది కాబట్టి దీన్ని కట్ చేసి డూప్లికేట్ చేసి ఈ సైడ్ అయితే జరుపుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసి ఇలా. మళ్ళీ డూప్లికేట్ చేసి ఇలా. ఓకే. ఇలాగైతే లెటర్ అయితే మీరు 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం దీన్ని మీరు రిమూవ్ చేయకండి. ఇందులోనే మీ యొక్క టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. సెట్ అయిపోతది. ఒకవేళ ఎక్కువ లెటర్స్ ఉంటే సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఇలా సైజ్ తక్కువ చేసి ఒక్కొక్క సైడ్ అయితే పెట్టుకోండి ఇలా. ఓకే. ఈజీగా అయితే కొంచెం పేషెంట్ తోటి ఓకే. ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. ఫోటోస్ మిగతాదన్నీ చేంజ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఫోటోస్ అయితే మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే కామెంట్ చేయండి. నేను సెండ్ చేస్తాను. జై హింద్.